డిడక్షన్ 25,000కు పాత విధానంలో రిటర్న్లు దాఖలు చేసేవారికి నిరాశే 6 నెలల్లోగా ఆదాయ పన్ను చట్టంపై సమగ్ర సమీక్ష. ఏపీ హ్యాపీ 5 ఏళ్ల తర్వాత తొలిసారి బడ్జెట్లో వరాల జల్లు. రాజధాని అమరావతికి 15,000 కోట్లు. సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి. నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములిస్తామని హామీ. వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకు గ్రాంట్లు. కొప్పర్తి ఓర్వకల్లు నోడ్స్ అభివృద్ధి. డెఫినెట్గా ఏపీ హ్యాపీగానే ఉంటుంది. 19,000 కోట్లు ఇచ్చిన తర్వాత హ్యాపీ ఉండరా? డెఫినెట్గా హ్యాపీగానే ఉంటుంది. నెక్స్ట్, అగ్నిపర్వతంలా నేను. బిడ్డ జైల్లో ఉంటే ఏ తండ్రికైనా బాధ ఉండదా? ఖచ్చితంగా బాధ అనేది అందరికి ఉంటుంది. రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారు. ఎక్కడో ఉన్నోళ్లను తెచ్చి పదవులు ఇస్తే ఇప్పుడు వారంతా పార్టీ వీడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ హనీమూన్ ముగిసింది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్. ఉన్న ఎమ్మెల్యేల్లో 5గురు గైర్హాజరు. రేపు రాష్ట్ర బడ్జెట్ 27న దానిపై చర్చ. 26, 28న విరామం. 7 పని దినాలు అసెంబ్లీ బీఏసీ సమావేశంలో నిర్ణయమట. సో రాష్ట్ర బడ్జెట్ ఉన్నది. ఇక చూడాలి మరి దేని మీద చర్చ పెట్టబోతున్నారు. మరి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారా అనేది కూడా తెలుస్తుంది. చాలామంది కేసీఆర్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా లెజెండరీ లీడర్స్ అసెంబ్లీలో ఉండాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. నాతో సహా అందరం కోరుకుంటున్నాం. సో అసెంబ్లీకి రండి, ప్రజల తరపున మాట్లాడండి. సో కాంగ్రెస్ చేస్తున్నటువంటివి దయచేసి క్వశ్చన్ చేయండి. మీ బీఆర్ఎస్లో ఎవరు క్వశ్చన్ చేసినా దానికి వాల్యూ యాడ్ కాదు. ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడితేనే దానికి బలం చేకూరుస్తుందని చెప్పి నేను మరొక్కసారి కేసీఆర్ గారిని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు, సో దయచేసి మీలాంటి వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలా. సో మీకు అవమానాలు ఏం కొత్త కావు. సో మీరు అవమానాలు ఏం కొత్త కాదు. సో ప్రతీది కూడా ఎవరేమన్నా అది మీకే మళ్ళీ శ్రీరామ రక్ష అవుతుంది. సో అవన్నీ పక్కన పెట్టేసి కేవలం ప్రజల కోసమే మీరు అసెంబ్లీకి రండి, మాట్లాడండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. సో ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది. సో కవిత కన్నా కూడా ఇంకా పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళు బయట మంచి మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. బట్ వాళ్ళ జోలికి వెళ్ళడం కానీ ఏం చేయడం కానీ లేదు. అంటే నాకు అనిపించింది. సో కవిత గారి కన్నా సరే ఆవిడ చేసిన తప్పుకి పశ్చాత్తాపపడడానికి ఏదో 1 నెల రోజులో 2 నెలలు అట్లా నెక్స్ట్ టైం అట్లా రిపీట్ చేయకుండా ఉంటారు కాబట్టి ఒక శిక్ష వేసినరు అని అనుకున్నాం. కానీ తను బెయిల్ అప్లై చేస్తుంటే కూడా బెయిల్ రాకుండా చేస్తూ ఉన్నారు. తను చేసిన దానికన్నా 1000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు ఇట్లా వేల లక్షల్లోనే స్కాములు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ జోలికి కూడా పోవాలి కదా. సో డెఫినెట్గా ఒకసారి అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉంటే రాజకీయ కక్ష కూడా ఒక రకమైనటువంటి కారణమేనా? ఎందుకంటే కవిత స్కామ్ చేయలేదని నేను అంటలేను. ఇక్కడ తను చేసి ఉండొచ్చు, కానీ తనకన్నా పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరిని వదిలేసి ఒక అమ్మాయిని, ఒక ఆడబిడ్డని తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎంతోమంది అబ్బాయిలు ఉన్నారు, మగవాళ్ళు అందరు చాలామంది ఉన్నారు. సో స్కామ్ చేసినటువంటి కవిత కన్నా కూడా ఎక్కువ అమౌంట్, ఎక్కువ స్కామ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇక్కడ పెట్టాలనుకుంటే బీఆర్ఎస్లో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ కాదని ఏరి కోరి కవితనే పట్టుకొని తీసుకెళ్ళి మరి ఆ కేసుని ఓపెన్ చేసి ఇప్పుడు బెయిల్ కూడా రాకుండా దాన్ని డ్రాగ్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఆలోచించాలి మరి ఏం జరుగుతుందనేది. సో డెఫినెట్గా ఏమంటున్నారు, ఖచ్చితంగా బిడ్డ జైల్లో ఉంటే బాధ ఉండదా అంటున్నారు. డెఫినెట్గా ఏ తండ్రికైనా బాధ అనేది 100% ఉంటుంది. కానీ బాధ ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదు. గెలుపు ఓటములు అనేది కూడా పర్మనెంట్ కాదు. సో ఇవన్నిటిని కూడా మళ్ళీ ఒక లెసన్గా మనం మలుచుకొని ముందరికి వెళ్ళడం తప్ప ఏం చేయలేము. సో దయచేసి మరి చూద్దాం మరి ఏం జరగబోతోంది అసెంబ్లీలో. మరి ఈరోజు కేసీఆర్ గారు వస్తారా, లైక్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మరి బడ్జెట్లో తెలంగాణకు కాంగ్రెస్ మరి ఏం చేయబోతోంది, ఏ సంక్షేమ పథకాలకు దేనికి ఎంత ఖర్చు పెట్టబోతోంది, అండ్ ముఖ్యంగా విద్యకు ఎంత ఇవ్వబోతోంది, స్కూళ్ళకి ఎంత ఇవ్వబోతోంది, సో విద్య స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం ఏం చేయబోతోంది, మన బడ్జెట్ పెట్టబోతోందా, లేకపోతే అక్కడ పార్లమెంట్లో వాళ్ళు చేసినట్టే ఇక్కడ తెలంగాణలో కూడా మరి మీరు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారా? సంక్షేమ పథకాలు ఇప్పటికే అన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఎవరికి కూడా సంక్షేమ పథకాలు రావట్లేదు. శ్రావ్య గారు దీని గురించి మీరు మాట్లాడాల్సిందే అని చెప్పి మా ఆఫీస్ నెంబర్కు వాట్సాప్లలో మెసేజ్లు వస్తూ ఉన్నాయి.
ఓకే, మరి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏవైతే పెన్షన్ ఉందో ఆఖరికి వాళ్ళకు కూడా రావట్లేదని చెప్పి బాధపడతా ఉన్నారు. సో మీరు ఇచ్చేటువంటి బడ్జెట్లో దేనికి ఎంత? అండ్ అట్లానే ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన అనేది అతిపెద్ద స్కామ్ కాబోతుంది. సో కాళేశ్వరం ఎట్లనైతే స్కామ్ అన్నారో దానికి మించిన దానికో అర్థం కానటువంటి పరిస్థితి. 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు ఈ మూసీ రివర్ ఫ్రంట్ కోసము. సో ఇక్కడ ఏదైతే తెలంగాణలో మరి ఇక్కడ అప్పు ఇవ్వదు కాబట్టి సో దుబాయ్కి వెళ్ళి మరి దుబాయ్లో నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలనుకుంటున్నారు. సో దుబాయ్ వాళ్ళకి ఒక లండన్ సిటీ చేసినట్టు ఆ మూసీ చుట్టూ ఉన్నటువంటి ముందే భూములని కూడా కొనేసుకొని ఆ భూముల రొట్లు పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని వందల కోట్ల స్కాము దీంట్లో జరగబోతోంది. సో డీటెయిల్స్ త్వరలో ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలో నేను ప్రజెంట్ చేస్తా. అసలు ఈ మూసీ రివర్ ఫ్రంట్ ఏంది, సో దీనికోసం ఎందుకు 1,50,000 కోట్లు అంటున్నారు, సో దీనివల్ల రేవంత్ రెడ్డి గారు ఎటువంటి ప్రాఫిట్స్ పొందుతారు? నేను చెప్పింది కాంగ్రెస్ పార్టీ కాదు, నేను చెప్పింది తెలంగాణ ప్రజలు కాదు. సో ఎక్స్క్లూజివ్గా రేవంత్ రెడ్డి గారు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు ఈ స్కామ్ వల్ల? ఇది ఒక అతిపెద్ద స్కామ్ అవ్వబోతోంది, రాసి పెట్టుకోండి. సో ఇదంతా ఏందనేది కూడా నేను ఓకే టీవీలో ఓన్లీ ఈ సబ్జెక్ట్ మీదనే దాదాపు ఒక 15-20 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి డెఫినెట్గా వివరాలన్నీ ఇంకా మేము సేకరిస్తూ ఉన్నాము. సో ఈ వివరాలు సేకరించి త్వరలో మీ ముందు ప్రజెంట్ చేస్తా. మరి అసలు ఆ మూసి దేనికోసం, ఎవడి కోసం, ఏం చేయబోతున్నారు, దాంతో ఆ 1,50,000 కోట్లలో మరి రేవంత్ రెడ్డికి వచ్చే లబ్ధి ఏంటి, రేవంత్ రెడ్డి గారికి వచ్చే లబ్ధి ఏంది, మరి ఎవరెవరు దీనివల్ల లబ్ధి పొందబోతున్నారు, ఎవరు? తెలంగాణ ప్రజలు మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సో దీనివల్ల ప్రజలకు జరిగే మేలేం లేదు, మొత్తం రాజకీయ నాయకులకే మేలు జరుగుతుంది, ప్రజలకు ఏం జరగదు. అంత ప్రజల నిమిత్త మాత్రమే ఓట్లేసి చోద్యం చూస్తున్నటువంటి బక్రాలమే ఈ విషయంలో. సో అతి త్వరలో దీని గురించి కూడా మేము స్పెషల్ స్టోరీ చేస్తాము. సో ఎందుకు, ఎక్కడ, ఏ రూట్లో వీళ్ళు చేస్తున్నారు దీన్ని అనేది. సో నీట్ రద్దు అక్కర్లేదు, 1-2 కేంద్రాల్లోనే ప్రశ్నాపత్రం లీక్ అయింది, వ్యవస్థ విఫలమైంది, నిర్ధారించలేం, మళ్ళీ పరీక్ష అనడం సరికాదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ, పిటిషన్ల కొట్టివేత, 2 రోజులుగా నీట్ తుది ఫలితాలు. మరి అట్లాంటప్పుడు ఎక్కడైతే 2 రాష్ట్రాల్లో లీక్ అయిందో ఆ 2 రాష్ట్రాల్లోనే మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టండి. చాలామంది జీవితం భవిష్యత్తు ఇప్పుడు 1వ ర్యాంక్ వచ్చేటోడికి 100వ ర్యాంక్ అట్లీస్ట్ 10,000 ర్యాంక్ వచ్చేటోడికి తేడా ఉంది కదా. సో ఈ 10,000 ర్యాంకు 0 ర్యాంక్ వచ్చినోడికి 1వ ర్యాంక్ వచ్చిందంటే ఈ 1వ ర్యాంకు ఎవడైతే నిజంగా చదివిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు మోసపోయినట్టే కదా సార్. సో తప్పకుండా నీట్ రద్దు చేయాలని నేను మాట్లాడుతూ ఉన్నాను దయచేసి. ఎందుకంటే చాలామంది విద్యార్థుల జీవితాలు అల్లకల్లోలం అవుతాయి, తలకిందులు అవుతాయి. సో మరి దీనికి ప్రక్షాళన అనేది లేదా, మరి ఏం చేయలేరా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటా జ్వర సర్వే, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఇంటింటికి తిరిగి జ్వర సర్వేలు చేయకరే సార్, హాస్పిటల్కి పోతే వాళ్ళే చెప్తారు వాళ్ళ అడ్రస్లు ఉత్తుత్తిగా. మీరు ఏం చేయాలో ఏం చేయొద్దో మీకు అర్థమవుతలేదు. రోజువారీ విచారణ, జగన్ కేసులపై సిబిఐ కోర్టుకు మళ్ళీ హైకోర్టు ఆదేశాలట. నెక్స్ట్ దిశ చూసినట్టయితే ఇగో తెలంగాణకి మొండి చేయి, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు శూన్యం, 48,20,512 కోట్లతో పద్దు. లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక